అభిమానులు ఉన్నట్టే హీరోయిన్లకైతే అలా ఇన్స్టెంట్ గా ఒక పాట చూసిన తర్వాతే అబ్బా చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోరాలా అని అనే ఫీలింగ్ కలుగుద్ది. సో భాగ్యశ్రీ గారు, అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్ ఇంటరాక్షన్స్ దట్ యు ఎవర్ హ్యాడ్, వాట్ వాస్ ద బెస్ట్ ఫ్యాన్ ఇంటరాక్షన్? I can't point out like one particular interaction because like Ram Garu said, all of them have such different ways of expressing themselves. Like some will draw a picture of you, some will come with flowers, some will, shout it out. Like it's so many different things. But I think like what one common similarity between all of them is like the support they show towards me. Like I've just entered the industry, it's just been 1 year, but constant support on the end, and it makes me feel like motivated that okay, I can do this. Every time I feel low and I see their comments, I see their DMs that we want you like this, we want you like this, we see you like this, and I'm like okay, I have to do this for them. It's constant support on these. It's yeah. సో ఎప్పుడైనా లైక్ బోత్ ఆఫ్ యూ ఆర్ అఫ్ కోర్స్ ఆన్ ద సోషల్ మీడియా, ముఖ్యంగా రామ్ గారు యాక్చువల్లీ ఫ్యాన్స్, గర్ల్ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేస్తే బాగుంటుందని మేము వెయిట్ చేస్తున్నాం, సినిమాల గురించే కాకుండా. హిస్ క్యూట్ పిక్చర్స్ వెర్ హీ డస్ బ్రేక్ఫాస్ట్ or his workout pictures or anything, అబ్బా మేడ్ ఆర్ డే చాలు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు పెడుతూ ఉండండి సార్ కొంచెం, సినిమాల గురించే కాకుండా. సో ఐ యు ఆర్ సోషల్ మీడియా పర్సన్ ఇన్ జనరల్, లైక్ అవును లేదు కాదు. సో అలా మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎప్పుడైనా కానీ, హ్యావ్ యూ ఎవర్ గాన్ టు యువర్ ఫ్యాన్ పేజెస్ అండ్ యాక్చువల్లీ సా వాట్ ఆల్ హ్యాపెన్స్? స్పెసిఫిక్ గా కాదు కానీ సడన్ గా ఈ మధ్య ఎడిట్ చేసిన పీపుల్ ఫార్వర్డ్ ఇన్ ద గ్రూప్స్, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ దాట్, అసలు అందరూ ప్రొఫెషనల్స్ లా చేస్తా ఉంటారు. ఫ్యాన్స్ ఈ రకంగా పోస్టర్లు ఎడిట్స్ చేస్తుంటే ఇంకా మనం ఏ రేంజ్ లో చేయాలి, ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలని ఇది కూడా వస్తా ఉంటుంది. అండ్ సూపర్ టాలెంటెడ్ అండ్ యూ సీ లవ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హౌ దే సీ యూ. ఇప్పుడు ఒక మనిషి ఫోటో తీసామంటే వాళ్ళు నేను ఎలా చూస్తున్నారో కూడా తెలిసిపోతుంది. సో I think it's very beautiful when every edit I watch, I get very touched by that. Nice. Bhagya garu, do you see your fan pages? Yeah. I mean, whenever I get sent the reels because the team sends it to me and I'm like, oh, this is so cute. I enjoy it a lot. I enjoy fan pages చేస్తున్న అడ్మిన్స్ అందరికి మీరు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? What do I say? There's so much to say, but can't put it in words, kada. But your support means the world to me, and yeah, I don't know what to say. నువ్వుంటే చాలే. నువ్వుంటే చాలే. పర్ఫెక్ట్, వెరీ వెల్ సెడ్. సో మీరు ఎలాగైతే సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని, వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలని నేనేం చేయట్లేదు కావాలి. అందరూ ఒకటి అంటున్నారు, రామ్ గారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్, ఎందుకు? అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు స్పెషల్. అండ్ ఐమ్ షూర్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్, దిస్ ఫిల్మ్ విల్ బి a special film for all my fans and also for Telugu cinema. It's a big statement, but I think this is one of the most beautiful films that has been in my career and I watched as an audience in Telugu. So నేను ఆడియన్స్ గా చూస్తాను కాబట్టి ఆ అర్హతతో తెలుగు సినిమాలో కూడా one of the beautiful films అవుతారు. So let's go into the fans questions then. So we'll begin with common questions, ఇద్దరికి related. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ఇన్స్టెంట్లీ చాలా క్యాచీగా, చాలా సూపర్ హిట్ అవుతుంది, అండ్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఫేవరెట్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటల్లో మీ ఫేవరెట్? ఐ లైక్ బోత్. నువ్వుంటే చాలే, చిన్ని గుండెలో ఇంకా రిలీజ్ అవ్వాల కొన్ని పాటలు, అవి కూడా ఉంటాయి. How many more to go? There 3 more. Okay, so ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడ్ లో if you had to pick one. నువ్వుంటే చాలే అండ్ చిన్ని గుండెలో. You have to pick one. One. నువ్వుంటే చాలే. ఓకే భాగ్య గారు, నాకు కూడా నువ్వుంటే చాలే. ఎందుకు? ఆ పాట చాలా క్యాచీగా ఉన్నందుక, లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుక? కాదు. I mean, it's I think I didn't know the meaning of the song when it came out, and then the team explained the meaning to me. Tarvata I'm a hopeless romantic అండి, so I felt like wow. ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు, కానీ భాగ్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు. స్టోరీస్ లో పాడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూలో పాడదా? అది నిజమా? అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay. We'll auto-tune. And దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి, ఓకేనా? Help me if it's something. You also? Yeah, sure. Go for it. 3, 2, 1, go. ఒక చూపుతో నాలోని పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే,
నువ్వెవ్వరో నాలోనే అడిగానే తానేగా ప్రేమని తెలిపిందే కరెక్ట్. పరిచయం లేదని అడిగా ప్రేమంటే పరిసంగా మనమే గాండే వెతికినా దొరకని అర్థం ప్రేమంతే అది నీకెంతో ఒక మాటలు చెప్పాలే నువ్వంటే చాలే. సార్ ఎన్ని మార్కులు I ఇస్తారు clap అవుట్ for ఆఫ్ myself. 10? అవుట్ ఆఫ్ 10 హౌ మెనీ మార్క్స్ 100. 100. అప్పుడే అనాలనిపిస్తుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ బికాస్ ఇట్ ఇస్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్. ఎప్పుడైనా మీరిద్దరు ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక సినిమాకి వెళ్ళి చూసారా థియేటర్ లో? ఫస్ట్ షో చెన్నైలో చిన్నప్పుడు వెళ్ళుంటాను కానీ హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వాస్ ఫర్ దేవదాస్. యాక్చువల్లీ అప్పుడు భయం ఏం లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వెంట్ విత్ మై మామ్ అండ్ మై ఫ్యామిలీ వాస్ దేర్. సో చూస్తున్నా సరే చేస్తాం. ఒక 16-year-old కి ఉంటుంది కాన్ఫిడెన్స్, చేస్తాం చూస్తారు ఇప్పుడు అందరూ అనేది. చూస్తున్నాను అప్పుడే బొమ్మరిల్లు బ్యానర్ లో ఫస్ట్ ఒకటి తననా ఒకటి ఉంటుంది స్టార్ట్. చూసిన వెంటనే ఇలా ఉన్నాను. మై మామ్ హెల్డ్ మై హ్యాండ్. దే వాజ్ స్ట్రెస్సింగ్ కదా, పట్టుకున్న వెంటనే ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నా, నువ్వు ఎందుకు నా చేయబడి ఒకసారి అవుతుంది. సో that was my first day first show experience. And నైస్. yeah, first cinema kabatti there was no like fanfare and all of that, but Yeah. I saw the masses connect to the songs and all of that. Fantastic. So Devdas was your first. So అలా భాగ్య గారు ఎప్పుడైనా అసలు థియేటర్స్ కి వెళ్తారా మీరు? I mean, that first day first show I never got to, but I think for my first film in Telugu, I had sneaked into Sandhya Theatre and watched it with the fans. So that was like one amazing experience Mad, I'll never forget. Was mad? Mental. Yeah. సో ఈ సినిమా చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఇద్దరు కలిసి చూసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మీరు కలిసి చూసే అవకాశాలు ఉంటే ఆ థియేటర్ కి రావడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి అనౌన్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి I అవునా? think we're going to the US. యుఎస్ కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఫీలింగ్, ఈ ఆలోచన ఎవరికి కలిగింది? ఎందుకు మా తెలుగు అభిమానులకి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు? తెలుగు Of అక్కడ course, కూడా తెలుగు అక్కడ వాళ్ళే కూడా ఉన్నారు సో అనుకో. జనరలీ తెలుగు స్టేట్స్ అంటే 3: ఆంధ్ర, తెలంగాణ అండ్ టెక్సస్ అంటారు కదా. యా. ఇప్పటి నుంచో అదే అక్కడికి వెళ్ళి అంటారు. చూస్తారా? లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ ఆల్సో. అంటే ఇప్పుడు దాకా చాలా సార్లు పిలిచారు, బట్ ఐ నెవర్ బీన్ టు ద US ఫర్ ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ ఆర్ వాటెవర్. సో It'll be a new yeah, experience first కదా. time. So the next question is, రామ్ కి సాగర్ కి సిమిలారిటీస్ ఏంటి అండ్ డిఫరెన్సెస్ ఏంటి? సిమిలారిటీస్ ఎవ్రీ క్యారెక్టర్ ఐ ప్లే ఎక్కడో చోట దొరుకుద్ది. బాగా ముండోడు సాగరు. అవునా? Ah. రామ్ గారు కాదండి. నేను కూడా ముండోడిని. ఓకే, దట్ ఇస్ అ సిమిలారిటీ. ఓకే. ఈజ్ వెరీ పాజిటివ్ ఇన్ హిస్ లైఫ్. ఓకే. ఎంత నెగటివ్ సిచ్యువేషన్ ఉన్నా సరే దాంట్లో ఎక్కడో చోట పాజిటివిటీ Positivity ఎత్తుకుంటుంది. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమిలారిటీస్. రైట్. ఎంత సాడ్ సిచ్యువేషన్ అయినా హ్యూమర్ కొంచెం ఎత్తుక్కుంటా. డిఫరెన్సెస్ అంటే బయట అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు సాగర్, నేను అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాను. ఎందుకు? తను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, సినిమాలో అర్థం కావాలి కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ తక్కువ, చేసే పనులు ఎక్కువ. సో మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్, బికాజ్ రామ్ గారు ఆన్ స్క్రీన్ కనిపించేది ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, వెరీ ఇంట్రోవర్ట్ వీ కెన్ సే. He's, according to you, is he an introvert or an extrovert? It depends on the person, I think. So, is he an introvert to you or an extrovert to you? I think he's an extrovert with me. It is something. Ayyo. She only wants to. Why? I mean, and I also got a wonderful opportunity to work beside him. Nenu You Shailajalu. played as a sister, Sister. no? అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. అప్పట్లో మా డాడీ నాకు ఇది పెద్ద సినిమా అని చెప్పి పంపించాడు, కానీ నువ్వు రామ్ కి చెల్లెలుగా అని చెప్పడం మర్చిపోయారు. డాడీ, ఐ హేట్ యూ ఫర్ దిస్. సో ఆయన్ని whenever we see him at sets, he's very quiet, calm, silent and all. Of course, I also, okay, oka party lo I could see his extrovert side also, but that happened only one party. But మీరేమంటారు? Extrovert only or introvert or what? Me, I think I'm an ambivert. Like I'm between both of them. If I don't know the person, I'll be like an introvert, and if I know the person, I'll be fully an extrovert. Yeah. So with you, I'm like in between right now. అలా ఓకే. పార్టీ అన్నది అప్పుడు ప్రీ రిలీజ్ మన ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీరు, నేను, మీ బ్రదర్ కీర్తి, మా బ్రదర్, వి వెంట్ దేర్. అప్పుడు సుషి ఉంటుంది కదా,
డిన్నర్ టేబుల్ లో Sushi party. సూషి పార్టీ అదేంటో తినిపించేశారు. ఇట్స్ వెరీ నాటీ. హిస్ ఎక్స్ట్రోవర్ట్ సైడ్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఫన్. ఓ వసాబి గ్రీన్ Wasabi. థింగ్ యా Yeah. He fed me and Kirti Suresh wasabi, saying that this is nice. Green Try.